భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా ఎప్పుడో చెప్పాను బ్రహ్మంగారు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రపంచంలో వింతలు విశేషాలని మనం తెలుసుకున్నాం. కేవలం గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే వింతలు విశేషాలు మాత్రమేనా? దేని గురించి గురుదేవులు చెప్పారన్నటువంటి విషయాన్ని గురించి కూడా తెలుసుకుంటున్నాం. కాలజ్ఞానం సాంద్ర సింధువేదం, అది విశ్వభవిత భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఒక వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే అక్షరబద్ధం చేస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. గురుదేవులకు సంబంధించి స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసనా బలం బళ్ళో, అనుగ్రహం బళ్ళో ఈనాడు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి అవకాశం నాకు దొరికింది. తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ చరితార్థమైంది. గురుదేవుల యొక్క శ్రీకాలజ్ఞానం కార్యక్రమంలో, ఈరోజు కార్యక్రమంలో మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానంగా స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో కొన్ని గొప్ప ముఖ్యమైనటువంటి అంశాలు. భద్రాద్రి నంద్రున్న రామన్న విగ్రహము భక్తులందరితోన మాటాడునయా, అది చూచి జనులు తండోపతండాలుగా భద్రాద్రి చేరెదరయ. మనందరికీ తెలుసు, ఈనాడు ఎప్పుడో అయోధ్య రామమందిర నిర్మాణం ఈరోజు జరిగింది. రాముల వారి యొక్క గొప్ప క్షేత్రం ఎక్కడుంది భారతదేశంలో అంటే ఈనాడు మనం అయోధ్యగా మనం చెప్పుకుంటాం. కానీ అయోధ్య రామజన్మభూమిలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్టాధికర్త కాకమునిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం కంచర్ల గోపన్న రామదాసు గారి యొక్క విశేషవంతమైన తప ఫలితమే భద్రాద్రి. భద్రాద్రిలోనే రామచంద్ర ప్రభుల వారి యొక్క మహిమలన్నీ కూడా మనకు తెలుసు. ఆనాడు పరమతాలు, పరదేశీయుల పరిపాలనలో, తానిషా పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీ కంచర్ల గోపన్న గారు వారి యొక్క సామ్రాజ్యంలోనే ఉపాధి కోసం, ఉద్యోగం కోసం పనిచేస్తూనే వచ్చినటువంటి శిస్తు మొత్తాన్ని ఉపయోగించి భద్రాద్రి యొక్క ఆలయ నిర్మాణాన్ని జరిపించారని, ఫలితంగా రామదాసు గారి మీద రాజుగారికి కోపం వచ్చి ఆయన్ని విశేషంగా బాధించారు, శిక్షించారు. అది చూసి కంచర్ల గోపన్న గారు, రామదాసు గారు ఆవేదనతో శ్రీరామచంద్ర ప్రభుల వారిని పిలిస్తే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వచ్చి తానీషాకి రామ మాడలనిచ్చి తన ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి ధనాన్ని కంటే హెచ్చు ధనాన్నిచ్చి తన భక్తుని కాపాడుకున్నారన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గాథలు మనం వినటమే కాదు, ఈనాడు మ్యూజియంలో ఆ రామ మాడలను కూడా మనం చూడొచ్చు. ఎప్పుడో త్రేతాయుగంలోని రామచంద్ర ప్రభుల వారు ఈ కలియుగంలో తన యొక్క భక్తుని అనుగ్రహించటం కోసం కలలోనో సశరీర రూపంలోనో సాక్షాత్కరించటమే కాదు, తన భక్తుల్ని రక్షించుకునేటువంటి పరిస్థితుల్లో రామదాసు గారిని రక్షించినటువంటి మహోన్నతమైనటువంటి వృత్తాంతం మనందరికీ తెలుసు. ఆ భక్తుడు కట్టినటువంటి ఆ రామ మందిరంలో సాక్షాత్తు సీతా లక్ష్మణ సమేతుడై శ్రీ రామచంద్ర ప్రభుల వారు అక్కడే కొలువై ఉన్నారన్నటువంటి విషయం మాత్రం ఇది వాస్తవం.
అటువంటి మహిమాన్వితమైనటువంటి భద్రాద్రిలో కొన్ని వింతలు జరగబోతున్నాయి. ఏంటో తెలుసా? భద్రాద్రి నందున్న రామన్న విగ్రహము భక్తులందరితోన మాటాడునయా. అతి త్వరలో దేవతలకు ప్రాణప్రతిష్ఠాది క్రతువు ఒకటి జరుగుతుంది. ప్రాణం మాత్రమే వస్తుందని మనందరికీ తెలుసు. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలోని అద్భుతమైనటువంటి మాట, భద్రాచలంలోని రామచంద్రస్వామి భక్తులందరితో అతి త్వరలో మాట్లాడేటువంటి గొప్ప వింతకి భద్రాద్రి శ్రీకారం చుట్టనుంది. స్వామివారి యొక్క అంతరాలయంలో, గర్భాలయంలో రామచంద్ర ప్రభుల వారి యొక్క మూలమూర్తికి మాటలు వస్తాయి. భక్తులందరితో కూడా ఆయన మాట్లాడతాడు. అది చూచి జనులు తండోపతండాలుగా భద్రాద్రి చేరేరయ్యా. రామచంద్ర ప్రభుల వారి యొక్క మాటలు విన్నటువంటి భక్తాదులు, జనులంతా కూడా ప్రపంచంలో గొప్ప వింతగా ఇది భావిస్తారు. సమీపమైన భవిష్యత్తులో భద్రాద్రి రామచంద్ర ప్రభుల వారికి సంబంధించి ఈ పృథ్వీ మీద అయోధ్యే గొప్ప రామజన్మభూమిగా మనం అనుకుంటే అంతకు మించినటువంటి క్షేత్రంగా రూపు సంతరించుకోబోయే అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నట్టుగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో రచించారు. అంటే భద్రాద్రి యొక్క వైభవం పెరగబోతుంది. సాక్షాత్తు రామచంద్ర ప్రభుల వారి యొక్క గణాలన్నీ కూడా ఆ మూల విరాట్టులోకి వచ్చి మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు, ఆశ్చర్యాత్మకమైనటువంటి ఈ వార్తలు ఈ భూమి నిండా, పృథివీ నిండా ఒకరి నుండి ఒకరికి వ్యాపింపచేసి భక్తులందరూ కూడా భద్రాద్రి నగరానికి, భద్రాద్రి క్షేత్రానికి విచ్చేస్తారు. ఇది చాలా గొప్ప నగరంగా, గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రపంచంలో రామచంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా ఈ భద్రాద్రి విరాజిల్లబోతుందన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భద్రగిరి యొక్క వృత్తాంతం మనకు తెలుసు, భద్రుడి గురించి తెలుసు. ఆ మహిమాన్వితమైన భద్రగిరి మీద వెలిసి ఉన్నటువంటి రామచంద్ర ప్రభుల వారు స్వయంగా తనకు తానుగా భక్తుడు పిలిస్తే విగ్రహ స్వరూపంలోనే కాదు, అక్కడే వచ్చి కొలువై ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవచ్చు. ఈనాడు భద్రాద్రికి సంబంధించినటువంటి మ్యూజియంలో అలనాడు త్రేతాయుగంలో రామచంద్ర ప్రభుల వారి యొక్క పరిపాలనలో వినియోగించేటువంటి రామమాడలు కూడా ఈ కలియుగంలో మనకు దర్శనమిస్తాయి. అటువంటి పుణ్యస్థలి, అటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం భద్రాద్రి మనకు సమీపమైనటువంటి ప్రాంగణంలో ఉండటం మనందరి యొక్క అదృష్టదాయకంగా మనం భావన చేయొచ్చు. అలాగే బెంగుళూరు నందు బహువింతలు కలుగుట జరిగేనయ్యా, దానికి గుర్తు నేనొకటి చెప్పేను, శుద్ధ విధియనాడు చుక్కలు రాలును. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మళ్ళీ మనం చెప్తూ ఉంటాం, చాలా వింతలు జరుగుతాయి, విచిత్రాలు సంభవిస్తాయి, విచిత్రవంతమైనటువంటి ప్రళయాలు జరుగుతాయని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే పట్టపగలే చుక్కలు కనిపించటం, శుద్ధ విధియనాడు అంటే అమావాస్య తర్వాత వచ్చేటువంటి పక్షం, ఈ పౌర్ణమి పక్షంలో పాడ్యమి తర్వాత వచ్చేటువంటి తిథి విధియనాడు చుక్కలు రాలతాయి. విచిత్రవంతమైనటువంటి సందర్భాలు కర్ణాటక దేశంలోని బెంగుళూరు సమీపంలో జరుగుతాయి. గురుదేవుల యొక్క కాలజ్ఞానానికి, గురుదేవుల యొక్క జీవన గమనానికి ఈ కర్ణాటక క్షేత్రానికి, బెంగుళూరు నగరానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గురుదేవులు ఎక్కడో సరస్వతి నదీ తీరంలో జనించి ఈనాడు బెంగుళూరు నగరానికి సమీపంలో, అదే కర్ణాటక రాజ్యంలో చిక్బల్లాపురానికి సమీపంలోని నందికొండకు సంబంధించినటువంటి పాపాగ్ని మఠానికి దత్తుగా వచ్చారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో స్వామివారు కొలది రోజులు ఉండి కొన్ని సంవత్సరాల పాటు వీరపాపమాంబ, వీరభోజయాచార్యులకి కుమారుడిగా ఉంటూ దేశాటనకై ఎక్కడో నుండే స్వామివారు విశ్వవ్యాప్తమయ్యారు. అటువంటి స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి బెంగుళూరు పట్టణానికి, నగరానికి సమీపంలో ఉన్నటువంటి పాపాగ్ని మఠ సమీపం లేదా బెంగుళూరు నగరంలో వింతలు, విచిత్రాలు ఎక్కువగా మనకు జరుగుతుంటాయి.
పట్టపగలే చుక్కలని, నక్షత్రాలని మనం చూడగలుగుతాం. అటువంటి చుక్కలన్నీ కూడా నేలను రాలేటువంటి అద్భుతమైనటువంటి, మనం ఊహించటానికి కూడా ఆలోచన రానన్నటువంటి అద్భుతాలన్నీ కూడా ఈ కలియుగంలో జరగబోతున్నట్టుగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కార్యజ్ఞానాన్ని రచించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే బెజవాడ పెద్ద పట్టణంబవును పుణ్య గోదావరికి తూర్పు దిక్కున ఎందు పుణ్య పురుషుడొకడు పుట్టేనయ్య మౌన దీక్షవాడి మతమగును. ఈనాడు 29 రాష్ట్రాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగానో, రాజధాని అంటే ఏదో తెలియనటువంటి నగరంగానో, రాష్ట్రంగానో రూపు సంతరించుకుంది మన ఆంధ్రదేశం. అటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే అమరావతిని మనం చెప్పుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో ఏమైపోతుందో ఏమిటోనన్న ఆందోళన కలుగుతుంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని మనం చూసినట్టయితే బెజవాడ చాలా పెద్ద పట్టణం, నగరంగా రూపు సంతరించుకోబోతుంది. అమరావతి పరిసర ప్రాంతాలతో కూడినటువంటి బెజవాడ విశ్వ నగరం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే పుణ్య గోదావరి నదికి తూర్పు దిక్కులో ఒక పుణ్యపురుషుడు పుడతాడు. ఇతడు మౌనంగా ఉంటాడు, ఏ మాట కూడా మాట్లాడడు. మౌనమే ఇతని యొక్క మతమవుతుంది. చాలా గొప్ప శక్తులు కలిగినటువంటి అవధూత స్వరూపంలో ఒక గొప్ప యోగి పుంగవుడు గోదావరి నదికి తూర్పు దిక్కున పుట్టబోతున్నాడు. ఆయన మహిమల వల్ల, అటువంటి సత్పురుషుల యొక్క జననం వల్ల, సత్పురుషుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల వల్ల ఆ గోదావరి నదీ తీరం మొత్తం కూడా పుణ్యమైనటువంటి పుడమిగా మారబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గోదావరికి పెద్ద గండిపడేను, ఊళ్ళు మేడను దాల్చి మింగేనయ్య, కంది మల్లయ్య పల్లె గొప్ప పుణ్య భూమాయను, నిత్య పూజలు నాకు జరిగేనయ్యా. అదే గోదావరి నదికి గొప్ప గండి పడుతుంది. ఈ గండి పడ్డం మూలాన ఊరు వాడలన్నీ కూడా ఒక వరద నీటిలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. అన్యాయకరమైన పనులు చేస్తున్న వాళ్ళు, అధర్మపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ కలిమాయా పురుషుడు తన అధీనంలో ఉంచుకొని ఉంటాడు. అధర్మపూరితమైనటువంటి పనుల్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెబుతూ ఉన్నట్టుగా ఇటువంటి అధర్మపూరితమైనటువంటి పనుల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, అధర్మాన్ని చేస్తున్నటువంటి వాళ్ళందరి కోసం గోదావరి నదికి గండి పడుతుంది. ఆ గండి పడ్డటువంటి ఫలితంగా అక్కడ ఉన్నటువంటి ఊరు వాడలన్నీ కూడా కొట్టుకుపోతాయి. దాని ప్రభావం చేత పాపాత్ములందరూ కూడా నశిస్తారు, పుణ్యాత్ములు మాత్రమే కాపాడబడతారని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నారు. మరో ముఖ్యమైనటువంటి అంశం, కంది మల్లాయపల్లె పుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం. ఈనాడు ఆ మఠానికి సంబంధించిన పరిస్థితిని చూస్తే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేటువంటి ఆలోచనలు, ఆవేదనలు కలుగుతుంటాయి. ప్రశస్తవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి మఠాధిపత్యం ఎవరు వహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. వారి వంశీయులుగా చెప్పుకుంటున్నటువంటి ఎందరో కోర్టు పేరుతో, న్యాయస్థానాల పేరుతో తాత్సారం చేస్తూ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కలజ్ఞానాన్ని, గురుదేవులని, వారి యొక్క మహిమల్ని విశ్వవ్యాప్తం చేయవలసిపోయి ఈనాడు కొన్ని సంవత్సరాల పాటు ఆరాధన మహోత్సవాలు కూడా గురు ఉపదేశం లేకుండా, గురుస్థానంలో భవిష్య మఠాధిపతులు ఎవరూ లేకుండా కొనసాగుతున్నటువంటి అనిశ్చితి మనకుంది. మనందరి యొక్క మనసులో అంత గొప్ప విశ్వభవితను రాసిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి ఎందుకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి? ఇవి ఇలాగే కొనసాగుతాయా? మఠం యొక్క అభివృద్ధి ఏమైపోతుందో ప్రపంచ కాలజ్ఞానాన్ని తెలియజేసిన గురుదేవులు తన మఠానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ఏమీ చెప్పలేదా?
మఠానికి సంబంధించిన స్థితిగతులు ఎలా ఉండబోతాయి అనగానే స్వామివారు చెప్పినట్టు కంది మల్లయ్యపల్లె పురసంస్థానం గొప్ప పుణ్యభూమి అవుతుంది. నిత్య పూజలు కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి కాళహస్తిలోని కళలన్నీ తగ్గి తిరుమల నుండి కంది మల్లయ్యపల్లె పురసంస్థానానికి చేరబోతున్నాయి. దేవతాగణాలన్నీ కూడా వచ్చి కొలువయ్యేటువంటి అద్భుతమైనటువంటి పుణ్యస్థలమే కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం. అతి సమీపమైన భవిష్యత్తులో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మళ్ళీ అవతరణ చేసేటువంటి సందర్భంలో, ఈ విశేషవంతమైనటువంటి సందర్భంలో గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి నామాన్ని, కాలజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసే సజ్జనుల కోసమే గురుదేవుల యొక్క క్షేత్రం పవిత్రం సంతరించుకోబోతుంది. అపరిమితమైనటువంటి శక్తితో కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్ని నిర్దేశించబోతుంది. ఇక పుణ్యక్షేత్రాలన్నిటికీ పుణ్యక్షేత్రమైందిగా కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం ఉండబోతుందని గురుదేవులు కాలజ్ఞానంలో రచించారు. బహుశా ఈనాడు ప్రభుత్వ వ్యవస్థల యొక్క అధీనంలో ఉన్నప్పటికీ కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠంలో అలాంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి కామడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే అభివృద్ధికి శ్రీకారం చుడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా గురు సంబంధమైనటువంటి వ్యక్తులని మనం ఆశ్రయించి ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహంతోనే మనం ముందుకు వెళ్ళాలి. గురుదేవుల యొక్క అనుగ్రహ ఫలితంగా కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం గొప్ప క్షేత్రం అవుతుందని మనం భావించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. For more videos like this, subscribe Big TV channel.